అప్కమింగ్ ప్రోమోలో ఆనంద భైరవి గారు రూమ్లో ఉన్న దామిని దగ్గరికి వచ్చి, అమ్మ దామిని, నీకోసం పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశావమ్మా అని ఆనంద భైరవి గారు దామినితో చెప్పేసరికి ఆ మాటలు విన్న దామిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. తొందరగా నువ్వు రెడీ అవ్వమ్మా, వాళ్ళు నిన్ను చూసుకోవటానికి వస్తున్నామని మనకి చెప్పారు అని తన చేతిలో సారీని పెట్టి ఆనంద భైరవి గారు దామినికి చెప్తూ ఉండేసరికి దామిని మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ, సుందరం విషయం నేను ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే, పిన్ని వాళ్ళు మాత్రం నాకు ఇప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేశారేంటి, ఇప్పుడు ఎలా ఆ పెళ్లి చూపులు ఆపాలి అనుకుంటూ దామిని టెన్షన్ పడుతూ ఉంటే, ఆనంద భైరవి గారు నువ్వు తొందరగా రెడీ కామ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు దామిని చూసుకోవటానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన వాళ్ళకి స్వాగతం చెప్తూ శరణ్య, దర్శన్, లీలావతి, కోటేశ్వరరావు, ఆనంద భైరవి చాలా సంతోషపడుతూ హాల్లో వాళ్ళని కూర్చోబెడతారు. తర్వాత శరణ్య వెళ్ళి దామిని తీసుకొని వచ్చి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ముందు దామిని కూర్చోబెడతారు. అప్పుడు వచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళు, మీ ఇంటి నుంచి సంబంధం అంటే చూడకుండానే ఓకే చెప్పొచ్చు మేడం అని ఆ వచ్చిన పెళ్లి కొడుకు ఆనంద భైరవి వాళ్ళతో అంటూ ఉంటారు. ఇంకా పెళ్లి కూతుర్ని చూసిన తర్వాత కూడా నో అని ఎందుకు చెప్తాము, నాకు అమ్మాయి బాగా నచ్చింది అని పెళ్లి కొడుకు ఆనంద భైరవి వాళ్ళతో చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ మాటలకి దామిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత ఆనంద భైరవి గారు దామిని ఇప్పుడు నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అని దామిని అడిగేసరికి అప్పుడు దామిని, ఇదే మంచి సమయం, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని వెంటనే అందరి ముందు చెప్పేస్తాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. శరణ్య, దర్శన్ మాత్రం దామిని ఏం చెప్తుందో అని సంతోషంగా దామిని వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. మరి రానున్న ఎపిసోడ్లో దామిని సుందరంపై ఉన్న తనకున్న ప్రేమని ఇంట్లో అందరి ముందు చెప్పేస్తుందా, లేకపోతే అనన్య ద్వారా సుందరం చేస్తున్న కుట్రని ఆనంద భైరవ్ గారు తెలుసుకొని దామిని జీవితం నాశనం కాకుండా ఎలా కాపాడుకుంటారనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.